డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీటు ఎక్కడ వస్తుందో, ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వస్తుందని ఒక కథనం అయితే రావటం జరిగింది. నీట్ ర్యాంకుల స్టూడెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కొంచెం టెన్షన్లో ఉండి ఉంటారు. అమ్మో మా పిల్లలకి ఎక్కడ వస్తుందో సీటు మరి అని కొంచెం కంగారుగా ఉంటారు. మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఉందో ఒకసారి చూద్దాం. నీట్ ర్యాంకుల ఆధారంగా ర్యాంకర్ల కసరత్తు. ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్కి ఎంత వస్తుంది, ఏ ర్యాంకులు ఏ కాలేజీలు వస్తాయి. మనకి తెలంగాణలో మొత్తము 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 36 ఏమో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 30 మొత్తము 66 మెడికల్ కాలేజు. ఇండియాలో టాప్ 10,000 సరసన చేరిందంట తెలంగాణ రాష్ట్రం కూడా. 10,000 కంటే ఉన్న సీట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో చేరిందని ఒక కథనం అయితే రావడం జరిగింది. ఇక నీట్ యూజీ ఫలితాలు విడుదల కావడంతో వేలాది మంది అయితే ఇప్పుడు కాలేజీలు ఎంపికపై రసకాస్తుంది. రాష్ట్రం నుంచి నీట్ పరీక్షకు 65,102 మంది హాజరయ్యారు. 38 మంది క్వాలిఫై అయ్యారు. 38,000 మంది ర్యాంక్ కార్డులు అందడంతో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందా, అంటే ప్రైవేట్లో వస్తుందా, మరి గవర్నమెంట్లో వస్తుందా అనేది, బీకే సీట్ తీసుకోవాలనేది లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా మొత్తము ఎంబీబీఎస్ సీట్లు అయితే భారీగానే పెరిగినాయి. 136,939 సీట్లు ఉండగా తెలంగాణలో 10,250 సీట్లు ఉన్నాయి. దాదాపు 10,000 దాటిపోయింది. వీటికి అదనంగా ప్రభుత్వ కళాశాలలో 15% అఖిల భారత ఏఏ సీట్లకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా ప్రత్యేకంగా అదే రాష్ట్రంలో జరుగుతుంది. అదే రాష్ట్రంలోని 36 ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లను కూడా ఆల్ ఇండియా కోటా కింద 15% కేటాయించి. మరి అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలకి తొలి ప్రాధాన్యం. ఎందుకంటే మెడికల్ కాలేజీ వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్కి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఇక రాష్ట్రం నుంచి 100 లోపు నీట్ ర్యాంకుల్లో 6 విద్యార్థులు సత్తా దాటారు. 580 మార్కులు దాటిన వారికి ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కా. మీకు ఆల్ ఇండియా కోటాలో సీటు రావాలంటే 580 మార్కులు పైన వాళ్ళకి ఆల్ ఇండియాలో సీట్ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి నోట్ చేసుకోండి. మీకు 580 మార్కులు వచ్చినాయా, మీకు ఏ కోటాలో సీటు, వేరే రాష్ట్రాల్లో కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా రాష్ట్ర కోటా కింద 430 మార్కులు వరకు సీటు దక్కే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు తెలుపుతున్నాయి. ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది? నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చేసాను. 420, 430 ఆ రేంజ్లో ఉంటే డెఫినెట్గా తెలంగాణ స్టూడెంట్స్కి పెద్ద అదృష్టం. ఎక్కువ కాలేజీలు అయితే ఉన్నాయి కాబట్టి సీటు వచ్చే అవకాశం ఉంది. గతంలో కన్నా 1000 లోపు ర్యాంకులు తెలంగాణకి ఎక్కువ రావడంతో ఆల్ ఇండియా కోటాతో పాటు రాష్ట్రంలోని 5 కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ర్యాంకు 20,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలోనూ ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కే అవకాశం ఉంది. 430 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే డెఫినెట్గా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడో ఒకట సీటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఓబీసీ చూశారు కదా, ఓబీసీ ఎస్సీ ఎస్టీలో 25,000 నుంచి 1,50,000 వరకు సాధించిన వారికి సీటు దక్కే అవకాశం ఉంది. ఈసారి క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ఆల్ ఇండియా ర్యాంకుల్లో 2 లక్షల వరకు కూడా మనకి 2 లక్షల వరకు వచ్చిన వారికి కూడా రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద సీటు దక్కే అవకాశం ఉందని గత ఏడాది రాష్ట్ర కోటా కౌన్సిలింగ్లో ఉస్మానియా, స్టేట్ కోటా, గాంధీ, ఈఎస్ఐ, కాకతీయ మెడికల్ కాలేజీకి అధిక పోటీ ఉంది. రాష్ట్రంలో ర్యాంకుల్లో ఓపెన్ కేటగిరీలో ఉస్మానియాలో 1,850 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియాలో సీటు వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్. గాంధీలో 2,150, ఈఎస్ఐ 3,050, కాకతీయలో 4,002 వరకు కూడా సీట్లు ముగిశాయి. క్లోజింగ్ ర్యాంకు 4 ఇట్లా ఉంది. ఆదిలాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 6,850, నిజామాబాద్లో 7,250, మహబూబ్నగర్లో 7,980, సిద్దిపేటలో 8,450, సూర్యాపేటలో 8,900, ఖమ్మంలో 9,150 ర్యాంకుల వరకు అవకాశాలు లాస్ట్ ఇయర్. అంటే ఈ సంవత్సరం కూడా అదే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ర్యాంక్కి మార్క్స్ ఎక్కువ తక్కువ అనేది డిఫరెంట్ మ్యాటరు. ర్యాంక్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకొని. మార్క్స్ కొంచెం తగ్గొచ్చు, పెరగచ్చు. కట్ ఆఫ్ పేపర్ ఈజీగా వచ్చిందనుకో మార్క్స్ ఎక్కువ రావాలా, పేపర్ టఫ్గా వచ్చిందనుకో మార్క్స్ తక్కువ వస్తాయి. ఇక రిజర్వేషన్ కేటగిరీలో మాత్రం గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకుల వరకు అవకాశాలు లభించాలి. ఏ కేటగిరీపై పోటీ, బి కేటగిరీపై చూపు. మరి ప్రభుత్వ సీటు దక్కే అవకాశం తక్కువ ఉన్న విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీపై మరి ఉంది. ఈ కోటాలో అపోలో
మరి ప్రైవేట్లో మెయిన్గా అపోలో, కామినేని, మమతా మెడికల్ కాలేజీ, డెక్కను, మల్లారెడ్డి వంటి ప్రముఖ కళాశాలలు గత ఏడాది కూడా భారీగా డిమాండ్ కనిపించింది. మల్లారెడ్డి లేదులేము ఇక్కడ. మల్లారెడ్డి అనేది డీమ్డ్గా వచ్చింది కదా. మల్లారెడ్డిని మనం ప్రైవేట్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే అది డీమ్డ్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతుంది. అది అపోలో, కామినేనిలో 40,000 నుంచి 50,000, మమతాలో 45,000 నుంచి 60,000, డెక్కన్లో 52,000 నుంచి 62,000, మల్లారెడ్డిలో 58,000 70 వరకు ర్యాంకులు భర్తీ అయ్యాయి. ఇది స్టూడెంట్. దేశవ్యాప్తంగా మనకి సీట్లు దేశవ్యాప్తంగా 136,939 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో గతంలో ఉన్న సీట్లు 9,440 ఉంటే కొత్తగా పెరిగినాయి 810. మొత్తం సీట్లు 10,250 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 4,400, మరి ప్రైవేటు సీట్లు 5,850. మొత్తం కళాశాలలు మొత్తం మనకు 66. అసలు ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో మరి జనాభా తక్కువ ఉండా కానీ మరి సీట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మరి ప్రభుత్వ కళాశాలలు 36, ప్రైవేటు కళాశాలలు 30. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా చూసినట్టయితే మరి స్టూడెంట్స్ మరి ఈ సీట్ ఎక్కడ వస్తుందనేది మరి ఆల్ ఇండియా కోట ఇంకా మనకి రాలేదట్టుకుంటే, స్టేట్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. త్వరలోనే మనకి కాలేజీ, యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.